మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏంటో గెస్ చేసేయండి మీరేని. ఎక్కడికొచ్చామని అనుకుంటున్నారా? మా బాబు వాళ్ళది యాన్యువల్ డే అనమాట. మేమైతే ఈ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వాడి పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చాక రెడీ చేసామన్నమాట మొత్తం కూడా అన్నీ. వాడికన్నా మేమే ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వాడు చేస్తాడో లేదో, ఎలా చేస్తాడో, అసలు చేస్తాడా చెయ్యడా అంతమంది ముందు అని మాకు చాలా టెన్షన్గా ఉంది. బట్ ఏటవుతుందో మీరే ఫైనల్గా చూసేయండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. వాడు డ్రెస్అప్ అయిపోయిన తర్వాత ఫొటోస్ మ్యాండేటరీ కదా, వాడిని వాళ్ళ టీచర్కి ఇచ్చేసాం. మా బాబుని వాళ్ళ మేడంకి ఇచ్చేసాము. మేమైతే కిందన కాసేపు ఉండి తర్వాత పైకి వచ్చాము. నాకు అనిపించింది ముందు ఫస్ట్ పైకి వచ్చేసి ప్లేసెస్ సెట్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళాల్సింది కిందకి అని. కానీ మేము పైకి వెళ్ళేసరికి ఆల్రెడీ ప్లేసెస్ ముందు రో అంతా ఫిలప్ అయిపోయి ఈ లోపే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. Yes or no? So if you want to find me, you'll have to. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు. ఫుల్గా నవ్వుకున్నాము. యాంకర్ చేసిన జోక్స్కి మొత్తం వాటికి కూడా అన్నీ చాలా బాగా కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే. వాడితో పాటు మేము కూడా అన్నీ కొద్దిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫస్ట్ టైం మా హస్బెండ్ డ్యాన్స్ చేశారు, అది కూడా పబ్లిక్ ప్లేస్లోని. తను ఎప్పుడూ అంతగా చెయ్యరనమాట. ఒక 2 స్టెప్లు అయినా వేశారు. నేను అదే అనుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా చేయిస్తారు అని. నా డ్యాన్స్ని చూసి నవ్వుకోకండి, నాకు డ్యాన్స్ రాదు. బట్ వెయ్యాలని ఉంటుంది కానీ నాకు డ్యాన్స్ అనేది అస్సలు రాదు. మా బ్రూహి పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గెస్ చేయండి మా బ్రూహి ఏ పాటికి డాన్స్ చేస్తున్నారో. ఇంకా తన బ్యానర్లో ఉన్న వీడియోలో వాడు ఎలా చేశారు, మేము ఎలా ఫీల్ అయ్యాము అనేది చెప్పేస్తాను. అంతే వీడియో. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.